మీ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేశాడంట పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో. ఇబ్బంది అవుతుంది ఏమన్నా మీకు? బ్రదరు ఇప్పుడు ఆయన ఒక యూట్యూబ్, మీరు యూట్యూబ్. ఇప్పుడు కూరల గంటేసి గంటే కలుపుతుందని ఆ కూర నేను తింటా అంటే నడుస్తుందా? గంటే నడవదు కదా. ఇప్పుడు ఆయన నిన్నటి దాకా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉన్నారు. మీడియా వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. లేదు నేను పోటీ చేస్తా అంటే ప్రజాస్వామ్యం నాకు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఆయన పోటీ ఆయన చేసుకొని నా పోటీ నేను చేసుకుంటా. అర్థమైందా? నేను ఒక్క మాట కూడా ఆయన విమర్శించా. దీనివల్ల నేను ఒక్కసారి కూడా నేను ఏం చేయబోతాను నేను చెప్తా. కానీ గతంలో కూడా ఇదే తప్పిదం జరిగింది. వ్యతిరేకత ఓట్లు మొత్తం చేయడం వల్ల పల్లా రాజేశ్వరరెడ్డి అన్న దొంగ గెలిచిండు. సో ఈసారి కూడా అదే తప్పిదం జరుగుతుండొచ్చా? అయితే అది వేరే ఇది వేరే. ఈసారి వారు వన్ సైడ్ ఉంటుంది. బక్క జెడ్సన్ గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకో. బక్క జెడ్సన్ మా తరపు నిలబడని పబ్లిక్ నిర్ణయించారు. నేను పెద్ద లీడర్ అని నేను అంటలేను బ్రదర్. నేను ఇవాళకి బస్సులల్లా ఏది దొరికితే అది ఇప్పుడు కూడా 2 వీలర్ మీదనే వచ్చిన. నాకు ఆడంబర ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. ఖచ్చితంగా నాకు ఉన్న కోరికలు ఏంటంటే ఈ దొంగలు తిన్న పైసలు కక్కాలి, నిరుద్యోగానికి నౌకరు రావాలి, గౌరవప్రదమైన ఏ తెలంగాణలో ఆత్మగౌరవం కోసం తెలంగాణ వచ్చాడో ఆ ఆత్మగౌరవం అనేది శాశ్వతంగా నిలబడాలనేది ఆ ఆకాంక్ష. అదే నా ఎజెండా. రేపు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నా దీనిపైనే ఉంటుంది. కానీ నా రాజకీయ నాకు ఇది ఇచ్చింది కాబట్టి నా మంత్రి పదవి నేను చెప్తున్నా కదా బ్రదర్, మీ మీడియా పరంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ముఖ్యమంత్రి కదా, పెద్ద లీడర్ కదా. నేను ఆయన క్యాబినెట్లో కానీ ఆయన నాయకత్వంలో నేను ఏ పోస్ట్ తీసుకొని నేను ఏ పోస్ట్లో ఉంటా. నాకు దేవుని దయ వల్ల దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. నేను ఇంత పోరాటం చేసినా కానీ ఆయన కమిటీలో PCC మెంబర్ కూడా ఉండే ఇది లేకుండా లేదు. నేను రుణపడే లేదు. ఆయన నాకు రుణపడి ఉన్నాడు. నేను రుణపడి గుర్తించండి, మిమ్మల్ని గుర్తించండి కదా ఆయన బ్రహ్మాండంగా గుర్తించండి. కానీ చర్చ ఏంటంటే వెలమ పాలన పోయింది, రెడ్డి పాలన వచ్చిందన్న చర్చ జరుగుతూ ఉంది. సో TSPSC చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాస్త రెడ్డిలకు ఎక్కువ ప్రాధాన్యత మీ పార్టీలో ఉంటుందా? బ్రదర్, ఆయన రేవంత్ రెడ్డి గారికి ఏమి నస్తే ఎవరుంటే కుర్చీలో బాగుంటే ఆయన ఉంటారు, ఎవరు ఉండద్దు అంటే ఆయన ఉండరు. వ్యక్తిగతంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మనిషి ఇప్పుడున్న మొన్నదాకా ఉన్న మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉండే. నేను ఏమంటున్నాను, ఆకునూరు మురళి కానీ డీజీపీ గారి గురించి నేను మాట్లాడా. ఆకునూరు మురళి గారికి ఏజ్ ప్రాబ్లం వస్తే ఆయన గారి ఆ ఏజ్ రిలాక్షన్ ఇచ్చి ఆకునూరు మురళి గారిని మీరు TSPSC చైర్మన్గా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆయన చైర్మన్ ఉంటే న్యాయంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. నాకు ఇయ్యని నేను అంటలేను. నిరుద్యోగానికి న్యాయం జరగాలంటే, ఎందుకంటే ఆయన BRS ప్రభుత్వంకి వెళ్ళి నాకు నౌకరు అవసరం లేదు, ఇక గౌరవం లేదు, ఈయన కోన్కిస్గా కొట్టంగానికి నేను పనిచేసే అవసరం లేదు అని నేను ఏదైతే చేస్తానో నా లెక్కనే ఆయన రిజైన్ చేసి కేసీఆర్ ముఖాన కొట్టి వచ్చిండు. అసలు వాళ్ళు మనకు కావాలి. అర్థమైందా? రేపు జనార్దన్ రెడ్డి మీద, గంట చక్రపాణి మీద జరిగిన అక్రమాలు బయటికి రావాలంటే ఆకునూరు మురళి TSPSC చైర్మన్ అయితే ఆయనకేం షోక్ లేదు. ఆయన మెంటాలిటీ నాకు తెలుసు కదా. ఆయన గమనిస్తున్నా, నాకు దగ్గరేం కాదు. ఆయనతో ఉన్న స్నేహం కూడా లేదు. కానీ ఆయనను అబ్జర్వ్ చేస్తున్నా. ఆయనకు స్వార్థం లేదు, జీతం మీద బతుకుతాడు. ఆయనను చేస్తే దొంగలను మొత్తం బయట పెడతాడు, ప్రజలకు చెప్తాడు, నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు క్యాస్ట్ కమ్యూనిటీ అవన్నీ ఏం చూడకుండ్రి, అవన్నీ ఏం చూడద్దు. మనకు అందరు ఓట్లు వేసిండ్రు. అర్థమైందా? అందరు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కాబట్టి ప్రమాణం చేసి చెప్పమను, మహేందర్ రెడ్డి ఎవరు కొట్టేసిండో. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు మొన్న ఓటు ఎవరికి వచ్చినా ప్రమాణం చేసి చెప్పమను, కాంగ్రెస్ కొట్టేసింది. సీక్రెట్ బ్యాలెటే కానీ కాంగ్రెస్ కొట్టేసిన అని చెప్పమని.